ప్రస్తుతానికి ధర్నా స్టార్ట్ అయిందా? ఉద్యోగులంతా ఏమంటున్నారు? రమణ, ఉద్యోగులంతా జిల్లాల నుంచి ఉపాధ్యాయ సంఘాలు మొత్తం 11 ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయులు మొత్తం కూడా జిల్లాల నుంచి తరలి వచ్చారు. మరికొద్ది నిమిషాల్లో ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానంగా ఇందులో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్న సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చాయి. మొత్తం 11 ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. ఈ సిపిఎస్ పెన్షన్ విధానము అంటే రిటైర్మెంట్ తర్వాత తమకు భద్రత, ఆరోగ్య భద్రత కానీ లేకపోతే సామాజిక భద్రత కానీ ఉండదు అని చెప్పి కూడా ఉపాధ్యాయ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తాయి. దీనికి సంబంధించి మనతో పాటుగా జిల్లాల నుంచి వచ్చిన టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాత పెన్షన్ విధానం వల్లనే తమకు లాభదాయకంగా ఉండేది. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేసిన తర్వాత తమ జీవిత చరమాంకంలో రిటైర్మెంట్ వయసు తర్వాత అంటే శేష జీవితాన్ని చాలా హ్యాపీగా గడిపే వాళ్ళము. ఎందుకంటే అప్పుడు తమకు పెన్షన్ వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేయడం జరిగింది. ప్రతి నెల తమ జీతం నుంచి 10% కోతలు విధిస్తూ ఆ 10% స్టాక్ ఎక్స్చేంజ్ లో ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయి. ఒకవేళ స్టాక్ ఎక్స్చేంజ్ లో లాభాలు వస్తే తమకు పెన్షన్ కేటాయిస్తానే, ఒకవేళ ఆ నష్టాలు వస్తే మాత్రం తమ పరిస్థితి ఏంటి, తమ జీతం కూడా తమకు అందలేని పరిస్థితి ఏర్పడదని చెప్పి కూడా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే మనతో ఉపాధ్యాయులు, జిల్లా నుంచి తరలి వచ్చిన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎటువంటి నష్టాలు ఉన్నాయి, పాత విధానం వల్ల వచ్చే లాభాలు ఏంటి, కొత్త విధానం వల్ల జరిగే నష్టాలు ఏంటి? అంటే 10-12 సంవత్సరాలు జరిగింది ఈ కొత్త పెన్షన్ విధానం అమలు చేయబట్టి. సో ఈ అనుభవాలు ఏ రకంగా ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ మన ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకు ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారినటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి 11 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈ ధర్నాలో మిగతా సంఘాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో జరిగేటటువంటి ధర్నాల్లో ఉపాధ్యాయ సంఘాలే కాకుండా ఉద్యోగ సంఘాలన్నీ కూడా కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకు మీ కొత్త విధానం ఎందుకు? గతంలో పెన్షన్ ఉన్న కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులకి ఒక భద్రత అనేది ఉండేది. నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ విషయానికి వచ్చేసరికి 1000 రూపాయలు కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో భార్య పిల్లలతో బతకాలంటే కూడా చాలా కష్టము. కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలను ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులు అనుభవిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరిలో కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఫలితమే ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటటువంటి ధర్నా. భవిష్యత్తులో ఈ పోరాటాలను కొనసాగించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుసుకుందాము. అంటే మన ప్రధాన డిమాండ్ ఏంటి? పాత విధానం ఏ రకంగా లాభదాయం, కొత్త విధానం ఏ రకంగా నష్టం అని మీరు అనుకుంటున్నారు? పాత విధానం ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రత ఉండేది. ఇప్పుడు కొత్త విధానం తీసుకురావడం వల్ల ఏమైందంటే ప్రభుత్వము అనుసరించేటువంటి సంస్కరణలు కానీ ఆర్థిక విధానాలు కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. దానివలన ఏమవుతుందంటే కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. సమాజంలో 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసేటువంటి ఒక ఉపాధ్యాయుడు లేదా ఉద్యోగుడు ఈ సిపిఎస్ వలన ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి కట్ చేసేటువంటి డబ్బులు కూడా ఎక్కడ పెడుతున్నారనేటువంటి స్పష్టమైనటువంటి ఒక విధి విధానం లేకపోవడం వలన ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన లేటెస్ట్గా జరిగిపోయినటువంటి ఉపాధ్యాయునికి కనీసం 700-800 రూపాయలు కూడా ఫ్యామిలీ పెన్షన్ రాలేటువంటి దుస్థితి ఏర్పడ్డది. సో దాని ఫలితంగా ఏంటంటే సమాజంలో ఒక కనీస ఉద్యోగ భద్రత అనేటువంటి ఒక చట్టం ప్రకారంగా కనీస పెన్షన్ విధానం అనేది అమలు చేయాలనేటువంటి ఒక స్పష్టమైన ఆదేశంతో మేమందరం కూడా ఒక దండుగా ఏర్పడి దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే మరి కనీసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధం లేకుండానే ఇటీవలనే దాన్ని ఆమోదించినటువంటి ఘనత కేసీఆర్కు దక్కింది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని మళ్ళీ పునరాలోచించి దీన్ని రద్దు చేయాల్సినటువంటి భావన అయితే ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాం. సుమారు ఇప్పటివరకు సిపిఎస్ సంబంధించి సుమారు ఒక 50 మంది ఉపాధ్యాయుల వరకు వివిధ ప్రమాదాల్లో మరణించారు. అయితే వాళ్ళ ఫ్యామిలీలకు కనీసం ఒక 600-700 రూపాయల పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే గతంలో అయితే కనీసం ఒక 15,000 పెన్షన్ వచ్చేది. అది వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాగా నిలిచేది. అయితే ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఆ పెన్షన్, అట్లాంటి పెన్షన్ రాని పరిస్థితి నేపథ్యంలో కేవలం ఒక 500-600 రూపాయలు వస్తున్న ప్రస్తుతంలో కుటుంబం గడవడం కష్టంగా ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరికొంతమంది మనతో పాటు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, కొత్త పెన్షన్ విధానాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్, కొత్త పెన్షన్ విధానం అనేది పూర్తిగా ఉద్యోగులకు ఉపాధ్యాయులు ఒక అశనిపాతంగా మారింది. తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. చివరి స్టేజ్లో 30 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ చేసినట్టు ఒక ఉద్యోగికి కనీసం ఒక 1000 రూపాయలలో వచ్చేటటువంటి పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ప్రపంచ బ్యాంకు ఒత్తిళ్లకు తలొగ్గి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో లింకప్ అయ్యి ఇటు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కానీ ఉపాధ్యాయుల సంఘాలతో కానీ మాట్లాడకుండా ఒక రహస్యంగా కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయి ఈ సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఉంది. ఈ సిపిఎస్ విధానం వల్ల ఇటు ఉద్యోగులు ఉపాధ్యాయులు మొత్తం కూడా తమ భవిష్యత్తు ప్రమాదకరంలో ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దీని మూలంగా ఇటీవల వచ్చిన ఫలితాలు మొత్తం కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. ఈ పూర్తిగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఈనాడు ఉపాధ్యాయ సంఘాలంతా కూడా కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేయకపోతే మునుముందు కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు అయ్యేంత వరకు కూడా మేము విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మనతో పాటుగా కొన్ని మహిళా టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, ఈ పెన్షన్ వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతామని కొత్త పెన్షన్ వల్ల అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే ఏం ప్రాబ్లమ్స్ ఏంటి మేడం ఈ కొత్త పెన్షన్ వల్ల? కొత్త పెన్షన్ విధానం వల్ల మన దాదాపు 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉపాధ్యాయులు వాళ్ళ కొత్త పెన్షన్ విధానం వల్ల కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్ చాలా తక్కువ అందుతుంది. కాబట్టి కుటుంబాలు గడిచేది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భార్యకు కానీ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు లేవు. ఇక చనిపోయిన అప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కుటుంబ విషయంలో. మిత్రులు ఇంతకు ముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టుగా కొత్త పెన్షన్ విధానం వల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలకు 5 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేసిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉన్న పెన్షన్ మరి 30 సంవత్సరాలు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ పెన్షన్ సౌకర్యం లేకపోవడము చాలా దురదృష్టకరము. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇన్నేళ్ల సర్వీస్ చేసి 5 సంవత్సరాలు చేసిన వాళ్ళకే లేనప్పుడు మరి దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ లేకపోవడము అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అది ఆ కొత్త పెన్షన్ విధానం ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేదు. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే మాత్రం ఉద్యోగం చేసిన నెలలో ఓకే, కానీ ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగం చేస్తున్న దశలో ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాలకు ఒక ఎక్స్గ్రేషియా కానీ లేకపోతే నష్టపరిహారం కానీ దాంతో పాటుగా పెన్షన్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఈ పాత పెన్షన్ విధానం అంటే 2004 ముందు వరకు ఉన్న పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కొత్త పెన్షన్ విధానాన్ని ఏదైతే ప్రస్తుతం అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని ఖచ్చితంగా కూడా రద్దు చేయాలి, పాత విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.